సక్సెస్ఫుల్లీ సాధించాడు. అయిపోద్ది 5 గంటలు అయిపోద్ది. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడదాం. కొట్టుసాయా 4 కిలోమీటర్ల నడక స్టైల్ మారింది. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. ప్రెసెంట్ నేను వచ్చేసరికి పెందుర్తిలో ఉన్నాను. ఈరోజు వ్లాగ్ అయితే చాలా 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 స్పెషల్. ఎందుకంటే ఈరోజు గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అవుతుంది. ఈరోజు డేట్ వచ్చేసరికి జూలై 28. ప్రెసెంట్ ఇప్పుడు 3 అలా అవుతుంది అనమాట టైము. నేను మా అక్కల ఇంట్లో ఉన్నాను పెందుర్తిలో. ఇక్కడ నుంచి సింహాచలం వెళ్ళి సింహాచలం గిరి ప్రదక్షిణ అయితే ఈరోజు చేస్తాను. కంటిన్యూస్గా ఆల్రెడీ 2 years చేశాను. ఇది 3rd టైం అనమాట. ఖచ్చితంగా ఎలాగైనా చెయ్యాలి అనుకొని వెంటనే నేను ఒంగోలు నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మళ్ళీ ఇంటికైతే వెళ్ళట్లేదు. అయితే ఇప్పుడు నేను పెందుర్తిలో ఉన్నాను కదా, ఆల్రెడీ మా ఫ్రెండ్స్ కొంతమంది పార్వతీపురం నుంచి వచ్చి టెంపుల్ దగ్గర అయితే ఉన్నారు. ఇంకొంతమంది వైజాగ్ నుంచి అయితే స్టార్ట్ అయ్యారు. నేను కూడా ఇప్పుడు పెందుర్తి నుంచి అక్కడికి వరకు వెళ్తాను అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరం కలిసి అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం. కాకపోతే నా ఒక్క బాధ ఏంటంటే ఆ జనాల మధ్యలో ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వగలను లేదో డౌట్ అనమాట. ఇలా మాట్లాడినా కూడా క్లారిటీ ఉంటుందో లేదో తెలీదు. మైక్ కూడా క్యారీ చేస్తున్నాను. సో చూడాలి, అంత బాగా అవుతుంది అని అనుకుంటున్నా. మాట్లాడినప్పుడు కొంచెం క్లియర్ గా ఉంటే సరిపోతుంది. అక్కడ క్లియర్ గా ఉంటుందో లేదో డౌట్. అంటే ఆ జనాల సౌండ్ కి గట్ట నాయిస్ ఎక్కువ ఉంటది అనమాట. మంచి మైక్ వాడినా ఐఫోన్ వాడినా నాయిస్ అనేది వస్తుంది. దాని గురించి ఆలోచిస్తున్నా. చూద్దాం. ఐఫోన్ లో కూడా రికార్డ్ చేస్తాను, అక్కడ మైక్ లో కూడా రికార్డ్ చేస్తాను. ఏది బాగా వస్తే దాన్నే ఉంచుతాను. సో ఇప్పుడు గిరి ప్రదక్షిణ గురించి చెప్పాలంటే ఆల్మోస్ట్ 32 kilometers ఉంటది అనమాట గిరి ప్రదక్షిణ. సో మనం టెంపుల్ దగ్గర, టెంపుల్ అంటే కొండ కింద తొలిపవంచ అనే ఒక ప్లేస్ ఉంటది అనమాట. ఆ ప్లేస్ ని అలా అని పిలుస్తారు. ఆ ప్లేస్ ని తొలిపవంచ అని పిలుస్తారు. ఆ కొండ కింద ఆ ప్లేస్ నుంచి మనం కరెక్ట్ గా కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసి మనం నడకైతే స్టార్ట్ చేయాలన్నమాట. ఇది అలా అరౌండ్ 32 kilometers ఉంటది. సో ఇదంతా మనం తిరిగేసరికి అరౌండ్ ఒక 12 hours, ఒక 12 to 13 hours అయితే పడుతుంది కంటిన్యూస్ గా ఒక మీడియం వాక్ చేస్తే. అదే ఫాస్ట్ గా నడిస్తే కొంచెం ఫాస్ట్ గా అవ్వచ్చు. కానీ ఒక్క సజెషన్ ఏంటంటే, ఎవరైనా నడవాలనుకుంటే కొంచెం ఓపిక తెచ్చుకొని కంటిన్యూస్ గా నడవడానికి ట్రై చేయండి. ఎక్కడైనా అలసట వచ్చిందని ఆగారంటే మాత్రం రెస్ట్ మోడ్ లోకి వెళ్ళిపోద్ది బాడీ మొత్తం. అస్సలు నడాలనిపించదు. కాళ్ళు బాగా నొప్పులు వచ్చుతాయి తర్వాత లెగ్గానే. కంటిన్యూస్ గా నడవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు నేను కూడా వెళ్తున్నాను, చూద్దాం. ఇంకా దారిలో మనకు మెడికల్ సపోర్ట్ ఉంటుంది, ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు, వాటర్ ప్రొవైడ్ చేస్తారు, అన్నీ ఉంటాయి. అవన్నీ ఫెసిలిటీస్ అన్నీ మీకు చూపిస్తా. సో మొత్తం చాలా బాగుంటుంది. నైట్ బీచ్ కూడా వస్తుంది. సో వ్లాగ్ని అయితే ఎంజాయ్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేసి వ్లాగ్ని అయితే చూడండి. సరే మరి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేస్తా. బాయ్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి టెంపుల్ వరకు నడాల్సి ఉంటుంది. ఇంకా చూద్దాం. గిరి ప్రదక్షిణ మొత్తం అయ్యేసరికి ఎన్ని స్టెప్స్ అవుతాయో చెక్ చేద్దాం. ప్రెసెంట్ నాకు ఎన్ని స్టెప్స్ ఉన్నాయో ఇప్పుడు మొబైల్లో చూపిస్తుంది. 1400 steps అయితే కంప్లీట్ అయ్యాయని చూపిస్తుంది. అంటే మార్నింగ్ నుంచి అవన్నీ ఉండవు అనమాట. సో ఇప్పుడు గిరి ప్రదక్షిణ ఇక్కడ నుంచే క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఇప్పటి వరకు ఎన్ని స్టెప్స్ అయ్యో పక్కన స్క్రీన్ షాట్ వేస్తాను. మార్నింగ్ గిరి ప్రదక్షిణ అయ్యే టైంకి ఎన్ని స్టెప్స్ అవుతాయో చూద్దాం. ఒక విషయం ఏంటంటే, నేను ఇందాక చెప్పింది రాంగ్ అనమాట. నాకు ఇక్కడ నుంచి 2.5 kilometers అనుకున్నాను, కాదు 4.5 kilometers ఉంది. సో ఇక్కడ నుంచి నేను 4.5 kilometers వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి నేను గుడి వరకు వెళ్ళి, సో ఇదేం క్యాలిక్యులేట్ అవ్వదు అనమాట. నేను గుడికి వెళ్ళిన తర్వాత నుంచి క్యాలిక్యులేట్ అవుతుంది. ఓకేనా? సో స్టెప్స్ మాత్రం ఎంత అంతా చూపిస్తాను. కానీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాల్సింది మాత్రం అక్కడ నుంచే. వెహికల్స్ ఏం అలో లేదు కాబట్టి మనం అక్కడ నుంచే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. చాలా మంది నడుస్తున్నారు. ప్రజెంట్ మనం వేపకుంట జంక్షన్ లోను. ఇక్కడ నుంచి ఆ టెంపుల్ కనిపిస్తుంది చూడండి. అంటే టెంపుల్ కాదు, కొండ. అదిగోటి అక్కడ వరకు మనం వెళ్ళాల్సి ఉంటది ఇప్పుడు. సో దానికి వెళ్ళడానికి ఇదంతా చుట్టూ తిరిగి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి వెహికల్స్ ఏం వెళ్ళలేదు కాబట్టి మనం ఖచ్చితంగా నడిచి వెళ్ళాల్సి ఉంటది. ర్యాపిడో బుక్ చేస్తున్నా అవ్వట్లేదు. సో ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్ళేసరికి ఎంత టైం పడుతుందో చూద్దాం. ప్రజెంట్ టైం వచ్చేసరికి 3:57 అయింది. సో చూద్దాం అక్కడికి వెళ్ళేసరికి ఎంత టైం పడుతుందో. కనిపిస్తుంది వేపకుంట జంక్షన్ అనమాట. ఇక్కడికి ఆల్మోస్ట్ అందరూ వచ్చేస్తారు. ఇక్కడ నుంచి ఖచ్చితంగా నడాల్సిందే అంట. ఇట్లా లెఫ్ట్ సైడ్ వెళ్తే సింహాచలం వెళ్తాం మనం. ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు.
వీళ్ళందరూ ఇప్పుడు అక్కడ టెంపుల్ వరకు వెళ్తారనమాట. అదిగోటి అక్కడ వరకు వెళ్ళాల్సి ఉంటది. ఇదిగోటి ఇలా బస్సెస్ కూడా వెళ్తాయి. బట్ బస్సుల్లో సిచ్యువేషన్ ఎలా ఉంది ఇప్పుడు ప్రెసెంట్. ఇప్పుడే నేను తొలిపా వంశ దగ్గరికి అయితే వచ్చాను. మీకు అదంతా ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ ఏంటి ప్రాసెస్, ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని. ఇప్పుడు నా సిచ్యువేషన్ ఎలా ఉంది, చెవట్లు కారడం స్టార్ట్ అయ్యాయి కొంచెం కొంచెం. ఇంకా నేను గిరి ప్రదక్షిణ స్టార్ట్ కూడా చేయలేదు. ఒకటి సింహాచలం కొండ, ఇంకొంచెం దూరం వెళ్తే ఇంకా మనం స్టార్టింగ్ పాయింట్కి వచ్చినట్టుగా. అక్కడ నుంచి మనం వాకింగ్ స్టార్ట్ చేస్తాం కదా. ఇదే కొండ ఇలా కనిపిస్తుంది కదా, కరెక్ట్ గా అక్కడికి వరకు మనం వెళ్ళాల్సి ఉంటది. దీన్నే తొలిప వంచ అంటారు. ఈ ప్లేస్ నుంచి ఇక్కడ మీకు ఆరెంజ్ కలర్ షర్ట్ కనిపిస్తుంది కదా, అక్కడ మనం కొబ్బరికాయలు కొట్టాలన్నమాట లైన్ వర్స్ క్యూలో. ఆ పైన కొండ ఇదిగోటి. సో ఇది జనాలు ఇప్పుడు ప్రెసెంట్ అయితే. అటుపక్క చూడండి, అటు మనం వెళ్లాల్సిన రూట్ అనమాట. అటుపక్క స్టార్ట్ చేస్తారు, మీకు అది కూడా చూపిస్తా. మనం ఇక్కడ కొబ్బరికాయలు కొట్టాలి లైన్ వరుసగా, అంటే ఒకరి తర్వాత ఒకరు కొబ్బరికాయలు కొట్టాలి ఆ లోపల. అక్కడ కొబ్బరికాయలు కొట్టిన తర్వాత మనం ఇటు సైడ్ తిరిగి ఇంకా స్టార్ట్ అవ్వాలి. చూడండి జనాలు ప్రెసెంట్ అయితే వీళ్ళంతా స్టార్ట్ అయ్యారు. మనం కొబ్బరికాయలు కొట్టిన తర్వాత లెఫ్ట్ నుంచి అయితే స్టార్ట్ అవుతాం అనమాట. అక్కడ కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఇలాగా ఇటు సైడ్ మనం స్టార్ట్ అయ్యి మళ్ళీ సేమ్ ఇదే ప్లేస్ కి వస్తే మన గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టుగా. ఇంకోటి మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడే ఉన్నారు, ఇంకా కొంతమంది రావాల్సి ఉంటది. ప్రెసెంట్ వీళ్ళని అయితే కలిసాను. అలాగా ప్రెసెంట్ టైం వచ్చేసరికి 5:30 అయింది. ఇంకోటి ఇక్కడ ఉన్నాము. ఇక్కడ నుంచి ఇప్పుడు గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తున్నాం. చూద్దాం రేపు మార్నింగ్ ఎంత టైం అవుతుంది ఏంటో. జనాలు అలా స్టార్ట్ అయ్యి ఇక్కడ మనకి దేవుడు అనేది స్టార్ట్ అవుతారు అనమాట. అక్కడ మీకు విగ్రహం కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు. ఇదే తొలిప వంచ. ఆల్రెడీ రథం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసరికి 5:30 అయింది కదా. ఆల్రెడీ రథం 2కే అలా స్టార్ట్ అయిపోయిందంట. సో ఇప్పుడు రథం చూపించలేకపోతున్నాను. సో మీరు ఇప్పుడు ఇక్కడ మొక్కేయండి, ఓకే. సో మనం ఇంక స్టార్ట్ చేద్దాం. జనాభా అంతా ఒక దగ్గర కూడింది. భరత్ చెప్పు, ఇది ఎన్నో ఎక్స్పీరియన్స్ నీకు, ఎన్నో సంవత్సరం ఇది? సెకండ్ ఎక్స్పీరియన్స్. సెకండ్ టైం భరత్ వస్తున్నాడంట. ఎలాగా ఫాస్ట్ కూడా వస్తావా? ఎలాగా అయిపోద్ది 5 గంటలు అయిపోద్ది. 5 గంటలు చేయిస్తావా? అయిపోద్ది, చూద్దాం 5 గంటల్లో చేస్తావు లేదా. అయిపోద్ది. నాకే 12 గంటలు పట్టింది. చూస్తాం. ఈడు రాకుండా చేస్తాను. ఎన్నేడి వచ్చేసరికి ఇడు సంగతి చెప్తాను ఎలాగవుతాడో ఏంటని. మరే ఇప్పుడు మైక్ ఒకసారి యోగాకి రాజ్దేవ్ హలో రాజ్దేవ్ కి యోగాకి ఇది ఫస్ట్ టైం అనమాట ఎక్స్పీరియన్స్. మేము ప్రతిసారి చెప్పామని ఈతో పాటు ఈసారి మాతో పాటు వస్తున్నారు. ఆయిల్ ఎందుకురా అరుణ్ గడికి కొట్టిసేటప్పుడే. అరుణ కొట్టిసాయా? సర్లే వాళ్ళ గురించి రాజ్దేవ్ చెప్పు. ఇది రాజ్దేవ్, ఇది రాజ్దేవ్ ది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట గిరి ప్రదక్షిణ చేయడం. మేమందరం చెప్పామని వచ్చాడు. వీడు ఇంతవరకు అంత దూరం కూడా ఎక్కువ నడలేదు. నడిసావా? నడలేదు ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. చూద్దాం వీడి రియాక్షన్ కూడా ఎన్ఏడీలో కవర్ చేస్తాను. ఎన్ని గంటల్లో నడుస్తా చెప్పు? వెళ్ళిపోదాం. ఈజీ అంటావా నీకు? జుజుబి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడదాం. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడదాం. యోగాకి యోగా చెప్పమ్మా. ఇది ఫస్ట్ టైం అనే ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. కాకపోతే 30 minutes వెళ్ళిపోతాను. మీకు ప్రాబ్లమా? 30 minutes అంట. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే. సక్సెస్ఫుల్లీ సాధించాడు. ఎదురారినే చూపించే. చేసా నీకు కూడా అన్నా.
తలకి తలనొప్పి వచ్చేస్తుంది వెల్ కవరింగ్ ఇడితే ఒకసారి ఇదిగోటి పారాషూట్ ఆయిల్. ఇది ప్రస్తుతానికి అరుణ్ కోసం, ఇంకా రాజ్దేవ్ కోసం కూడా. ప్రస్తుతానికి కొంతమంది ఒపీనియన్స్ తెలుసుకున్నాను, మిగతా వాళ్ళవి కొంచెం దారిలో వెళ్ళిన తర్వాత నడుస్తున్నప్పుడు చెప్తా. ఇదిగోటి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ జంక్షన్ పేరు వచ్చేసరికి అడవరం అనమాట. రేపు మార్నింగ్ ఒకవేళ బస్సెస్ గట్రా స్టార్ట్ అవ్వాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. సో మీకు ఆ ప్రాబ్లం కూడా ఉండదు. ఇటు పక్క రోడ్డు కూడా వేస్తారు. మేము ముందుసారి వచ్చినప్పుడు అంత రోడ్డు బాగుండేది కాదు, ఇప్పుడు మాత్రం బాగుంది రోడ్డు. సో ఇప్పుడు మనం రైట్ సైడ్ టర్నింగ్ తీసుకోవాలి, స్ట్రైట్కి ఇంక వెళ్ళాలి. ఇక్కడ జంక్షన్ ఇది. చాలా ఎక్కువ మంది జనాలు అయితే ఉన్నారు, మన వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళిపోతున్నారు. యోగా తినలేదంట. మరి నీకు కూడా పెరుగు ప్యాకెట్. ఇదేంటిది ఇప్పుడు? వెజ్ బిర్యానీ. భరత్ కావాలా? నవ్వాడంటే కావాలి. ఇలా దారిలో మనకు కొన్ని ప్లేసెస్ లో ప్రసాదాలు అయితే పంచుతారు అనమాట. ఇది కూడా ఇక్కడ ప్రసాదం పంచుతారు. దీనికి క్యూ ఇలా ఉంది. ప్రసాదం అనే కాదు, వాటర్, టీ, చాలా మెడికల్ కూడా చాలా ప్రొవైడ్ చేస్తారు. ఆ ఇబ్బంది అయితే ఏం పడవసరం లేదు. ఇప్పుడు ఇందాక కొంతమంది రియాక్షన్స్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొంతమంది రియాక్షన్స్ తీసుకుందాం. కొత్తగా వచ్చిన వాళ్ళదే, ఆల్రెడీ ముందు చేసిన వాళ్ళదే తీసుకోవట్లేదు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వీళ్ళంతా. యోగా ఏంటి చెప్పు? ఇదే కదా నీ ఫస్ట్ రివర్స్ పెట్టు మైక్. రివర్స్ పెట్టాను అంటే ఎక్కువ నడిచి ఏటి తెలియట్లేదు అనమాట. ఇంకా ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? ఇప్పటికి ఎన్ని కిలోమీటర్లు నడిచుంటావు చేసే? ఏట్లేదు తనభయ్య ఇప్పుడు ఒక 4 4 కిలోమీటర్లా. అదే అలాగే ఉంటది, అలాగే ఉంటది. చెప్పురా. ఇంకా మనం ఎన్ఏడి జంక్షన్ కి వెళ్ళాక నువ్వు ఎలా ఉంటావు? మేము చెప్పింది ఏంటంటే నీకు సీన్స్ ఇతర అయిపోద్దని. నాకు మధ్యలో ఎవరైనా ఫ్రీగా ఐస్ క్రీమ్ వేస్తే బాగుంటది అనిపిస్తుంది. అన్ని ఉంటాయి ఫ్రీగా. ఐస్ క్రీమ్ ఫ్రీ కావాలి. నడక మారింది అరుణ్, నడక స్టైల్ మారింది, నీ నడక మారింది. ఇంకా 4 కిలోమీటర్స్ కా ఇంకా 28 ఉన్నాయి. అరే తిన్నాడు అంటే అరుణ్కి ఇవ్వు. అరుణ్కి మైక్ ఇవ్వు ఒకసారి. అరుణ్ ఎలా అనిపిస్తుంది? ఇప్పటి వరకు అయితే అంత బాగానే ఉంది. సామాన్లు బాగానే ఉన్నాయా? సామాన్లు అంటే మన లోపల సమయంగానే ఉంది. ఏదైనా తర్వాత చెప్తున్నా. ఓకే. ఇప్పుడు డీజే ఉంది, డాన్స్ వేయడానికి వెళ్తున్నాం. చూద్దాం, డాన్స్ వేస్తే వేస్తాం, లేకపోతే లేదు. బెస్ట్ ఆప్షన్. ఎవరైనా తప్పిపోతారు అనుకుంటే ఇలాగ చున్నీలు కట్టించుకొని అడ్డం బెటర్. మాకు ఎలాగో ఆ ఫ్లెక్సిబిలిటీ లేదు, అందుకని ఇలా నడుస్తున్నాం. ఎన్ఏడిలో మాట్లాడదాం. ఎన్ఏడికి వెళ్ళి మాట్లాడుకుందాం, ఇక్కడ కాదు. ఓకే, ఫస్ట్ టైం కదా, అలాగే ఉంటది. మరి ఎప్పుడు జన్మలో స్నాప్ తీడు. ఎంత కొట్టినా చావని బాగుండ్రా నువ్వు. స్నాపే నా బలం. ఇదిగోటి ఇలా మనకి వాటర్ కూడా ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు అనమాట. మా వాళ్ళు ఇప్పుడు వాటర్ తాగుదామని ఆగారు. నాకు ఒక ములుగు వచ్చింది. దాంతో కొంచెం ఇబ్బందిగానే ఉంది నడడానికి. పర్లేదు, నడాల్సిందే. ఇంకా కూర్చొని పెడు. భర్త ఏంది? ఏం కూర్చున్నావు? ప్రెసెంట్ మేము కొంచెం దూరం వచ్చిన తర్వాతకి ఇక్కడ నుంచి మాకు ఇంకా 25 కిలోమీటర్స్ ఉందంట. ఇది కూడా ఇలా బోర్డు పెడతా ఉంటారు. నైట్ అయిపోయింది, క్వాలిటీ కూడా తగ్గిపోతుంటది. ఇంకో విషయం ఏంటంటే మాతో పాటు ఒక అబ్బాయి వచ్చాడు.
ఆడిని బాలాజీ తీసుకొచ్చాడు. ఆడిప్పుడు మిస్సింగ్ అనమాట. ఆడు మాకు ఫోన్ చేయకుండా వాళ్ళ అక్కకు ఫోన్ చేసి అక్క నన్ను బాలాజీ వదిలిసి అక్కడికో వెళ్ళిపోయాడు అని చెప్పాడు. చూడాలి, ఆడిప్పుడు కనిపిస్తట్లేదు తెలీదు. మీలో ఎవరు వచ్చినా కూడా కొంచెం అందరు కలిసి ఉండడానికి ట్రై చేయండి. మళ్ళీ ఎక్కడ మిస్ అయిపోతే మాత్రం సిగ్నల్స్ దొరకవు, ఏం దొరకవు, ఇబ్బంది అయితే ఉంటుంది. సో అది సంగతి. ఇప్పుడే కోవా బన్ కోసం అయితే ఆగాం అనమాట. మొత్తం మేము 10 మంది ఉన్నాం. 10 బన్నులు చెప్పాం. ఒక బన్ 10 రూపాయలు అంట. ఇదోటి. ఇంతవరకు వీళ్ళు మిస్సింగ్ అయ్యారు. అరుణున్న, బాలాజీ, అల్ల భయ్య కరెక్ట్ టైంకి వస్తారు బన్నులు తినే టైంకి. చా బన్ అన్నారనే వచ్చావా? తినేస్తున్నాను. బాగుంది, 10 రూపాయలకి వర్తే. అల్లరి చూపించు. తీగ ఉంది కానీ కొద్ది పంచదార తక్కువైంది. నాకు ఒక సైడ్కి రాదు. వర్త్ సార్, వర్త్. అరే రాజుగాడికి ఇడితే, అరే భరత్, రాజుగాడికి నచ్చలేదు అటు ఇచ్చిరా. అరుణ్ సీన్ అయిపోయింది. అరుణ్ మెడికల్ క్యాంపులకు వచ్చి పడ్డాడు. పాపం ఒక అడుగు కూడా పడట్లేదు. అందుకే మెడికల్ క్యాంప్ ఇక్కడ ఆగారు. అపోలో వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఇదిగోటి ఇక్కడ అరుణ్కి ఇప్పుడు బాగాలేదంటే మేము ఆగాం. ఇదిగోటి నడక మారిపోయింది కంప్లీట్ గా. అందుకే మెడికల్ క్యాంప్ దగ్గర ఆగామన్నమాట. ఇది అపోలో వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఏటైందిరా? అరుణ్ ఏమైంది? ఇదిగోటి అరుణ్ నడక మారిపోయింది కంప్లీట్ గా. ఒరే అడ్లేగిరా యోగా. ఏం కాలే. ఎట్లేదా? అందులో ఎట్లేదు, యాక్టింగ్ చేయక ఇంకా వీడియో తీస్తున్నాను. ఎక్కడైనా ప్రభాస్ డామినేషన్ కామన్ అనమాట. ప్రభాస్ రా, అదిగో వీడు మొక్కెత్తండి బాలాజీ. మొక్కు ఒకసారి. ఓకే అమ్రా యోగి అన్నాక చాయ్ అని. ఏ ఇప్పుడు చెప్పరా? సమోసా అమ్రా, సమోసా. మనం హనుమంత వాక దగ్గరలో అయితే వచ్చాం అనమాట. మీకు ఇక్కడ హనుమంతుడి విగ్రహం కూడా చూపిస్తా. ఇంకా పైన మీరు చూస్తే మీకు త్రిశూలం కనిపిస్తుంది కదా, ఇది కైలాసగిరి అనమాట. ఇక్కడ నుంచి కరెక్ట్ కనిపించట్లేదు చీకటి అయిపోవడంతో. సో అది కొత్తగా పెట్టారు. నేను ఇంకా వెళ్ళినప్పుడు ఎప్పుడు చూడలేదు. సో ఈసారి ఎప్పుడైనా కైలాసగిరి వెళ్తే మనం ఖచ్చితంగా దాన్ని అయితే చూద్దాం. ప్రెసెంట్ ఇక్కడతో అడ్జస్ట్ అవ్వండి. ఓకే, ఇలా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్. జనాలు చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు. ఎగ్జాక్ట్ టైం వచ్చేసరికి 8:23 అయింది, అంటే 8:30 వేసుకోవచ్చు. ఆగి అలా వచ్చేసరికి ఎంత టైం అయిందనమాట. 5:30కి స్టార్ట్ అయితే ఇప్పుడు 8:30 అయింది. మేము ఇంకా 10 కిలోమీటర్స్ నడిచాము హనుమంత వాక్ జంక్షన్ వరకు. ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ నడిచాం అంతే. సో దీనికి మాకు 3 అవర్స్ పట్టింది. ఇంకా మేము వెళ్ళాల్సింది ఇంకో 22 కిలోమీటర్స్ ఉంటుంది. సో అది ఇంకా అప్పుడే అవుద్దో ఎంతవరకు అవుతుందో చూద్దాం. ప్రెసెంట్ ఇక్కడ హనుమంత వాక్ దగ్గర అయితే ఉన్నాం. ఇదిగోటి ప్రెసెంట్ ఇప్పుడు హనుమంత వాక్ దగ్గరికి అయితే వచ్చాం. ఇదిగోటి వీళ్ళందరూ ఆగారు. ఇది మనకు హనుమంతుడి విగ్రహం అనమాట. సో దీనికి రైట్ సైడ్ నుంచి మనం వెళ్ళిపోతే మనకు ఒక 6 to 7 కిలోమీటర్స్ తగ్గుతుంది. లేదా స్ట్రైట్గా వెళ్తే బీచ్ రోడ్ వస్తుంది అనమాట. సో మేము బీచ్ రోడ్ సైడ్ వెళ్తున్నాం. ఒక 6 to 7 కిలోమీటర్స్ ఎక్కువైనా పర్లేదు, అటు సైడ్ నుంచి వెళ్తాం. మీకు ఆ రూట్ కూడా చూపిస్తాను. సో ఇది హనుమంత వాక్ జంక్షన్. మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి 3 అవర్స్ పట్టింది. సో ఇదే కైలాసగిరి కొండ అనమాట. ఆ పైన త్రిశూలం పెట్టారు. బీచ్ రోడ్ క్రాస్ చేసాం.
కొంచెం ఆకలి వేస్తుందని చెప్పి సమోసాలు జిలేబీలు గట్రా చెప్పారు. కానీ ఒక సమోసా 15 రూపాయలు అంట. సో ఇంక తిన్నాక స్టార్ట్ అవుదాం. నువ్వు తిన్నావా? తినండి రా. కాలిందా? ఇదిగోటి ఇప్పుడే బీచ్ రోడ్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. జనాలు వీళ్ళందరూ ఫుల్ జనాలు ఉన్నారు. 12.5 కిలోమీటర్స్ నడిచాము. ఇంకా 20.3 కిలోమీటర్స్ ఉంది. అంటే సగం కూడా రాలేదు మనం ఇంకా. ఇప్పుడు టైం వచ్చేసరికి అందరా 9:30 అయిందా? 9:43 అయింది. ఇక్కడ బీచ్ రోడ్లో ఇప్పుడు ఉన్నాం ప్రెసెంట్. ఇది సిచ్యువేషన్ బీచ్ రోడ్లో. ఇంక ఇప్పుడిప్పుడే చినుకులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇదిగోటి ఇప్పుడు బీచ్ రోడ్ దగ్గర ఇది వ్యూ అన్నమాట. బీచ్ ఇంతమంది జనాలు ఉన్నారు. బీచ్ రోడ్లో కాసేపు రెస్ట్ తీసుకుందామని మా వాళ్ళందరూ కూర్చున్నారు. యోగి ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో ఫోటో దిగుతాననేసి ఆగాడు. యోగి సేమ్ పోజ్ ఇవ్వరాలుగా. యోగి గడి పూర్వీకులు అందరూ. అరే ఏ కోతి నువ్వు అందులో అటో ఇట. ఇటుపక్క ఉన్న పెద్ద కోతి ఏమో రాజుదేవ్ అనమాట. అటుపక్క ఏమో చిన్న కోతి యోగాగాడే. మధ్యలో ఈ పిల్ల కోతి ఏమో ఈడే. టైం వచ్చేసరికి 10:30 అయింది. ఇక్కడ ఇలాగా మనకి భోజనాలు లాంటివి పెడుతున్నారు అనమాట. ఇదేంటి బిర్యానీయా? పులావ్ ఏదో అంట, వెజ్ పలావ్ అంట. సో నేను ఇంకా తినలేదు. రాజుగడు యోగా తింటున్నారు. మా వాళ్ళు ఇంకా లైన్ లో ఉన్నారంట. వాళ్ళకి ఇంకా దొరకలేదు. ఇంకా జనాలు తగ్గడం అయితే లేదు అసలు. ఏమైందిరా? ఎట్లేదా? పెయిన్ కిల్లర్ వేయరా అని చెప్పాను. వేసావా? రే పెయిన్ కిల్లర్ వేసావా? నరం పట్టింది అయితే చూపించరా. రే ఫ్లాష్ కొట్టు. పదండి ఇంకా అలాగే లెగిస్తాడు కదా. ఇంకా అంటే ఏమైందంటే మనం బీచ్ రోడ్ దాటిన తర్వాత మనకి ఆల్మోస్ట్ వేరే రూట్ నుంచి వెళ్తాము. అంటే మెడికవర్ వస్తుంది. మెడికవర్ నుంచి అలా కట్ అయిపోతాం అనమాట. వీధుల నుంచి వెళ్ళి అన్నిటికి వెళ్తాం. ఈసారి ఏం చేశాడంటే సిఎంఆర్ సెంట్రల్కి డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చాడు. ఇప్పుడు సిఎంఆర్ సెంట్రల్కి వచ్చాం. ఇక్కడ నుంచి ఇంకా లాంగ్ చూపిస్తుంది. ఇక్కడ నుంచి ఎన్ఏడి ఇంకా 13 కిలోమీటర్స్ ఉంది. మళ్ళీ అక్కడ నుంచి ఈజీగా ఒక 7 to 8 కిలోమీటర్స్ ఉంటుంది సింహాచలం. ఇంకా మనకు 21 కిలోమీటర్స్ ఉంది. అది సంగతే. ఇదిగోటి ఇది మద్దిలపాలెం బస్ స్టాండ్. ఎదురుగా సిఎంఆర్ సెంట్రల్ ఉంది. దాని పక్క నుంచి మనం వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఇదిగోటి జనాలందరూ ఒకటి కరెక్ట్ గా మనం ఇప్పుడు మద్దిలపాలెం బస్ స్టాండ్ వరకు వచ్చాం అనమాట. ఇటు పక్క సిఎంఆర్ సెంట్రల్ ఉంది. అదిగోటి సో జనాలు అస్సలు తగ్గట్లేదు. చాలా మంది రెస్ట్ తీసుకుంటున్నారు. మిగతా వాళ్ళంతా నడుస్తున్నారు అనమాట. ఇక్కడ నుంచి ఇప్పుడు మనకి రూట్ ఇచ్చాడు. టైం వచ్చేసరికి 11:30. ప్రెసెంట్ సిచ్యువేషన్ ఇలా ఉంది. ప్రెసెంట్ టైం వచ్చేసరికి 12 అయింది. మేము కరెక్ట్ గా ఒక జంక్షన్ లో అయితే ఉన్నాం. ఈ జంక్షన్ పేరేంటో నాకు కరెక్ట్ గా తెలియదు, కానీ ఇక్కడైతే నిమ్మకాయ నీళ్ళు పంచుతున్నారని తాగడానికి అయితే మా ఫ్రెండ్స్ వెళ్ళారు. అక్కడ చెప్పాం కదా, అక్కడ టర్న్ అయిపోతే మేము ఈ రోడ్ నుంచి వస్తాం అనమాట. ఇక్కడ అక్కయ్యపాలెం నార్త్. ఇది అక్కయ్యపాలెం సౌత్, నార్త్ అని ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడికి వస్తాం కరెక్ట్ గా. కానీ అక్కడ మేము వేరే రూట్ చేయడం వల్ల సిఎంఆర్ సెంట్రల్కి వెళ్ళి ఇలా చుట్టూ తిరిగి వచ్చాం అనమాట. సో ఇంత లాంగ్ ఎంత టైం పట్టింది మాకు. మళ్ళీ ఇక్కడ నుంచి ఇప్పుడు అన్ని 8 కిలోమీటర్స్ అంతే చూపిస్తుంది. చూడాలి. టైం వచ్చేసరికి 12:30 అయింది. ఇన్ ఆర్బిట్ మాల్ ఇది.
నార్బిట్ మాల్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ ఆల్మోస్ట్ అందరు రెస్ట్ తీసుకుంటున్నారు. మేము కంటిన్యూస్ వాక్ చేస్తున్నాం. అంటే కొంచెం మందే నడుస్తున్నాం, ఇంకొంతమంది బ్యాక్ సైడ్ ఉన్నారు. భరత్, జయసాయి, బాలాజీ. అంటే ఒకరు కొంచెం హెల్త్ బాగాలేదు అనమాట మా ఫ్రెండ్స్ లోపలికి. అందుకు వాడి కోసం మా ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉన్నారు. మేము ఎక్కడైనా ఆగామంటే మా కాల్ ఇబ్బంది పెట్టేస్తాయి అనమాట. అంటే ఎక్కువసేపు రెస్ట్ తీసుకోకూడదు ఎక్కడ. వాళ్ళు వచ్చేసరికి టైం పడుతుందని మేము ఇంకా నడుస్తూనే ఉన్నాం కొంచెం మెల్లగా. వాళ్ళు వచ్చాక కలవచ్చు, చూద్దాం. ఇంకా ఎన్ఏడికి ఎక్కడ నుంచి 9 కిలోమీటర్స్ ఉందంట. ఎన్ఏడి నుంచి మళ్ళీ అక్కడికి ఒక 6 కిలోమీటర్స్ ఉండొచ్చు. నడుద్దాం, తర్వాత చూద్దాం. మార్నింగ్ వైబ్స్. ప్రెసెంట్ టైం వచ్చేసరికి 1:10 అయింది, 1:12 ఎగ్జాక్ట్ గా. మేము డిమార్ట్ కి అయితే వచ్చాం. ఇదిగోటి ఇక్కడ డిమార్ట్ జంక్షన్ దగ్గర ఆల్మోస్ట్ అందరు రెస్ట్ తీసుకుంటున్నారు. ఇది డిమార్ట్. మేము ఇంకా స్ట్రైట్ గా నడుస్తూనే ఉన్నాం, ఎక్కడ ఆగలేదు. చూద్దాం అన్నిటి వెళ్ళేసరికి ఎంత టైం పడుతుందో. ప్రెసెంట్ టైం వచ్చేసరికి 1:10 అయింది. ప్రెసెంట్ టైం వచ్చేసరికి 1:30 అయింది. మేము ఇప్పుడు డెకతలానికి వచ్చాం అనమాట. ఇంకెక్కడ నుంచి అన్నిటి ఒక 4 కిలోమీటర్స్ ఉంది. చూద్దాం. ఈ జంక్షన్ లో సిచ్యువేషన్ ఎలా ఉంది? నేనే ఉన్నాను రా, వద్దురా. పర్లేదు, ఏటి అవదు. ఏటిది చూపించరా? ఐ డాక్టర్ పెయిన్ రిలీఫ్ క్రీమ్. ప్రెసెంట్ సిచ్యువేషన్. రాయ్ అప్పటికి ఎక్కడికి 2 సార్లు చెప్పు. ఏటన్నా? మా బ్యాలెన్స్ ఏమన్నా ఇచ్చేయండి, మేము వెళ్ళిపోతాం. నువ్వంటారా అప్పటికి ఎక్కడికి వెళ్తున్నా? 30 minutes కాస్త 30 hours అయిపోతున్నాం. చెప్పు, అప్పటికి ఎక్కడికి వెళ్తున్నా? ఆ డైలాగ్ చెప్పు. అప్పటికి అన్నానండి ఎక్కడికి వెళ్తున్నామని. ఉదయం ఫోన్ చేసి రా అన్నారు, తీసుకొచ్చి నన్ను ఇక్కడ పడిసారు. రాస్తావా? అలా నడుకన్నగా. అటు నడురా. నడు, బాగానే నడుస్తున్నావా? నువ్వు లెగిసి నడిసి వెళ్ళి అలాగే నడిసి వచ్చి వెళ్ళిరా సార్, లెగిరా. అరే మనం కాదురా, ఆటగాడు లాగాలి, నడాలి. నాది ఓకేరా. ఆల్రెడీ వదిలిరాడికి ఒరే, నువ్వే కంటెంట్ ఈరోజు. ఊపిరి లేదు, రాలేను రా. ఏరా ఇద్దరు సేరపడిపోయారు. ఏరా యోగి నువ్వు కూడా? టీ తాగేసి పడిపోయారు రైలు. రేపటి రెస్ట్ తర్వాత ఇప్పుడు టైం వచ్చేసరికి 2:30 అయింది. ఇక్కడ టీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అందుకే టీ తాగడానికి వచ్చాం. ప్రెసెంట్ టైం వచ్చేసరికి 2:45 అయింది. ఒక్కొక్కరుగా అవుట్ అవుతున్నారు అనమాట. మేము ఇప్పుడు కాసేపు రెస్ట్ తీసుకుందాం కూర్చున్నాం. కాళ్ళు పూర్తిగా పట్టిసే అసలు ఆగకూడదు అనుకున్నాం, కానీ ఫ్రెండ్స్ అందరూ అలాగ ఒక్కొక్కరు ఆగి. అరుణ్కి అయితే అసలు బాగాలేదు, అలా ఆగి ఇలా అయితే అయిందనమాట. సో ఇప్పుడు అరుణ్ సిచ్యువేషన్ చూపిస్తాను చూడండి. ఒక కొట్టు దగ్గర కూర్చున్నాడు, కొట్టు పక్కన కొట్టు దగ్గర పడుకుంపాడు. ఎప్పటికే చెప్తా. ఏ బాబులే వదిలేయాలా? రారా మరి, దర్శనం ఎప్పుడు చేసుకుంటావు? ఇంకా మేము ఎన్నిటికి కూడా వెళ్ళలేదు. భరత్ ఒకసారి చూడండి. చెప్పురా ఏదో అన్నా. అయిపోయింది అనుకున్నానా? ఇంకా 5 hours కావాలి భయ్యా. ఏంటి సిచ్యువేషన్? హరి అప్ లగాలి లెగరా అర్నే. ప్రభాస్ పాట పాడితే పక్క వచ్చేతాను. నేను పాడతాను లెగ. ఆడు ప్రభాస్ పాడు
భరత్ ఏటి సిచ్యువేషన్ ఎలాగుంది? ముఖం ఏంటి మాడిపోయింది? భయ్యకి నిద్ర వచ్చేస్తుంది పాపము, అనవసరంగా తెచ్చాడు బాలాజీ. నీకు రేపు ఉంటది డ్యూటీలో. ఆ, అప్పటికి ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. ఎన్ని కిలోమీటర్లు దండి వాకింగ్ స్టైల్ మారింది. ఇటు పాపం స్టార్టింగ్ నుంచి అలాగే ఉంది. ఇటు కని అని బోర్ కొడుతుంది నాకు. చూడు స్టాండింగ్ పొజిషన్ చూడు. ఏరా నడక మారింది బాలాజీ, నీది కూడా. ఇప్పటికే చాలా సేపటి రెస్ట్ తర్వాత ఎన్ఐడికి అయితే స్టార్ట్ అయ్యాం. ఒక్కొక్కరి సిచ్యువేషన్ ఆల్రెడీ చూపించాను కదా. ఎన్ఐడికి వెళ్ళిన తర్వాత ఇంక నడుస్తారులేదు, చూద్దాం. ప్రెసెంట్ టైం వచ్చేసరికి 3:40 అయింది మార్నింగ్. ఎన్ఐడి జంక్షన్కి అయితే రీచ్ అయ్యాం. ఇది సిచ్యువేషన్ ఎన్ఐడి జంక్షన్లో. ఫుల్గా జనాలు అయితే ఉన్నారు. ఇదిగోటి ఇక్కడ నుంచి మనకు రైట్ సైడ్ తిరిగితే డైరెక్ట్గా తుల్పవాంచ్కి వెళ్తాం అనమాట. దానికి కరెక్ట్గా ఇంకా 8 కిలోమీటర్స్ ఉందని చెప్తున్నారు. చూడాలి. ఇటు సైడ్ వెళ్తే మనం వీధుల నుంచి వెళ్ళాలి. ఇటు సైడ్ నుంచి మనం గోపాలపట్నం అలా వెళ్ళిపోవచ్చు. సో చూద్దాం, ఇంకా డిసైడ్ అవ్వలేదు మేమైతే. మా ఫ్రెండ్స్ ఇంకా రావాల్సి ఉంటుంది. ఇది ఇప్పుడు అందరు సిచ్యువేషన్. ఏరా నీరసం అయిపోయావు? హాయ్ ఫ్రెండ్స్ అట. అది కూడా అక్కడ బాలాజీ, రాజ్దేవ్, అరుణ్. ఇంకా అరుణ్ గురించి అయితే చెప్పక్కర్లేదు. అరుణ్ ఎప్పుడో అయిపోయింది సీన్. ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ ఇంకా స్లీప్ అనమాట. ఇప్పుడు ఇంకా ఇదే విషయం ఏంటంటే, ఇన్నిసార్లు ఆగి నా కాళ్ళు కూడా నొప్పి పడుతున్నాయి. నేను కూడా ఇంక రెస్ట్ తీసుకోవాలని అనుకుంటున్నాను. చూడాలి. ఇప్పుడు స్టార్ట్ అయితే వెళ్ళిపోవచ్చు, కానీ కాల్ అసలు సహకరించట్లేదు. చూద్దాం ఏం చేస్తాం. పాపం ఏంటంటే అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు. అందరూ వర్షం ఇంకొకసారి లెగిసిపోయారు. చినుకులు పడిపోతున్నాయి ఫుల్గా. ప్రెసెంట్ టైం వచ్చేసరికి 4 అయింది. ఇప్పుడు ఎన్ఏడి నుంచి సింహాచలం స్టార్ట్ అయ్యాం. చూద్దాం ఎలా నడుస్తాం ఏంటో. ప్రెసెంట్ టైం వచ్చేసరికి 4:39 అయింది. భరత్ అయిపోయిందా? ఇంకా ఉంది, 4 కిలోమీటర్స్ ఉందిలే. ఇప్పుడే గోపాలపట్నం రైల్వే స్టేషన్ క్రాస్ అయిన తర్వాత ఈ లోపల నుంచి అయితే వెళ్తున్నాం అనమాట. మనం ఇలా కూడా వెళ్ళొచ్చు, కాకపోతే కొంచెం ఎక్కువ డిస్టెన్స్ పడుతుంది. ఇలా వెళ్తే కొన్ని 100 మీటర్స్ తగ్గొచ్చు, అందుకే ఇలా అయితే వెళ్తున్నాం. హలో గైస్, ప్రెసెంట్ టైం వచ్చేసరికి 5:30, 5:45 అలాగ అయిందనమాట. సో మాకు ఇంకా ఇక్కడ నుంచి 3.1 కిలోమీటర్ ఉంది డిస్టెన్స్. సో నడాల్సిందే. తెల్లారడం కూడా అయిపోయింది. సో ఇంకా చాలా జర్నీ ఉంది. ఇక్కడంతా చాలా దగ్గరికి నడుస్తున్నారు. చూద్దాం ఎలా వెళ్తామో ఏంటో. హలో గాయస్, ప్రెసెంట్ నేను ఇప్పుడు మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను అనమాట. మీకు ఆల్రెడీ మొత్తం గిరి ప్రదక్షిణ అంతా చూపించాను కదా, ఎలా వెళ్ళాలి ఏంటి, ఎక్కడి నుంచి వెళ్తాం, మా ఫ్రెండ్స్ తో కామెడీ అంతా చూసారు కదా. మీకు ఎలా అనిపించింది అంతా డీటెయిల్ గా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా లైక్ చేయడం మర్చిపోద్దు. నేనైతే ఇంటికి వచ్చాను, ఇంకా దర్శనం అయితే చేసుకోలేదు, ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ నేను వస్తాను. అంటే మనం గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత వెంటనే దర్శనంకి వెళ్ళొచ్చు, లేదా కొద్ది రోజుల్లో వెళ్ళొచ్చు అనమాట. అందుకే నేను కొద్ది రోజుల్లో మళ్ళీ వస్తాను. సో అప్పుడు దర్శనం చేసుకుంటా. సో అందుకనే ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకోవాలని ఇంటికైతే వచ్చాను అనమాట. సో ఇది బ్లాగ్ ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నా. మీరు ఒక బ్లాగ్ ఎంజాయ్ చేసి ఉంటే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సరే మరి నెక్స్ట్ బ్లాగ్ లో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.